హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. ఈ మధ్య ఎక్కడ విన్నా ఎవరి నోట విన్నా మిల్లెట్ టిఫిన్స్ అని అంటున్నారు కదండి. రాగులైతే వాడతాం కానీ మిగిలిన మిల్లెట్స్ ఎప్పుడూ వాడలేదు. సరే ఒకసారి టేస్ట్ చేసి చూద్దామని మొదలుపెట్టాను. అందులో భాగంగానే ఇంతకుముందు అరికెలతో ఇడ్లీ, సజ్జలతో దోశలు చేశాను. చాలా బాగా నచ్చాయి ఇంట్లో అందరికీ. వాటి వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి. వాటి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చూడండి. మొదటిసారి చేసినా కూడా అవన్నీ నచ్చాయి కదా అని ఈసారి సామలతో ఇడ్లీ చేద్దామని మొదలుపెట్టాను. సామల ఇడ్లీ కూడా ఇంట్లో అందరికీ బాగా నచ్చాయి. సామలని లిటిల్ మిల్లెట్స్ అని కూడా అంటారు. వీటిలో పోషకాలు చాలా ఎక్కువ. బి కాంప్లెక్స్, కాల్షియము, ఐరన్, పొటాషియం ఇలా చాలా ఉన్నాయి. మరి వీటిని వాడి ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాము. దానికోసము మినప్పప్పుని శుభ్రంగా కడిగి 3-4 గంటల సేపు నానబెట్టాలి. నేను ఇక్కడ 1 కప్పు తీసుకున్నాను. వీడియోలో చూసారు కదా, గోరుతో నొక్కితే విరిగిపోయేలాగా నానాలి. రవ్వ కోసము సామల్ని తెచ్చుకొని మనము ఇంట్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే సామలతోటి ఇడ్లీ రవ్వ సూపర్ బజార్లో దొరుకుతుంది. నేనైతే అదే తెచ్చేసుకున్నాను. ఇక చూస్తున్నారు కదా, ప్యాకెట్ తెచ్చుకున్నాను. కొంచెం రంగు తక్కువగా ఉంది కానీ సేమ్ ఇడ్లీ రవ్వలాగే ఉంది ఇది. ఇప్పుడు ఈ రవ్వని కూడా 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల రవ్వ చొప్పున కడిగి ఒకసారి 2 గంటల సేపు నానబెట్టాలి. ఈ సామలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అందుకని నానితే చాలా బాగుంటుంది. ఈ రవ్వని కడిగి నానబెట్టాను. ఇప్పుడు మినపప్పు 3-4 గంటల సేపు నానిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం ఇడ్లీ పిండికి రెగ్యులర్గా వేసుకుని ఇడ్లీకి ఎలా అయితే రుబ్బుకుంటామో అలాగే మెత్తగా రుబ్బుకోవాలి. ఇక్కడ నేనైతే వేయలేదు కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 1 గుప్పెడు అటుకుల్ని కూడా నానబెట్టి మినపప్పుతో పాటుగా రుబ్బుకోవచ్చు. ఇలా మెత్తగా రుబ్బుకున్న మినప్పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. పులిసిన తర్వాత పిండి పొంగుతుంది కాబట్టి కొంచెం పెద్దగా ఉంటేనే మంచిది. చూసారు కదా, పిండి గరిట జారుగా ఉంది. ఇప్పుడు ఈ పిండిలో మనం నానబెట్టుకున్న సామల రవ్వ కూడా గట్టిగా పిండి, నీళ్లు లేకుండా గట్టిగా పిండుకోవాలి. అలా పిండి ఈ పిండిలో మినప్పిండిలో వేసుకోవాలి. మన రెగ్యులర్ ఇడ్లీ రవ్వలాగే ఇది కూడా గట్టిగా పిండాలి, ఏమాత్రం తడి లేకుండా. తడి ఉందంటే పిండి పులిసిన తర్వాత పల్చగా అయిపోతుంది, అప్పుడు ఇడ్లీలు బాగా రావు. రవ్వ అంతా వేసిన తర్వాత పిండి రవ్వ 2 బాగా కలిసేలాగా చేతితోటి కలపాలి. ఈ పిండిని చేత్తో కలపడం వల్ల ఒకటి బాగా కలవడమే కాకుండాను పిండి బాగా పులిసి పొంగుతుంది. చూస్తున్నారు కదా ఎలా కలుపుతున్నాను. ఇలాగా 3-4 నిమిషాలు కలిపేసరికి మనకే తెలుస్తుంది పిండి చాలా లైట్గా అయినట్టుగా. అప్పుడు మూత పెట్టి కనీసం 6 గంటల సేపు పులియబెట్టాలి. 6 గంటలు అయ్యాక మూత తీసి చూపిస్తున్నాను చూడండి, పిండి చక్కగా పొంగింది. ఇప్పుడు ఈ పిండిని గరిటెతోటి ఒకే డైరెక్షన్లో నెమ్మదిగా కలపాలి, గబగబా కాకుండా నెమ్మదిగా కలపాలి. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఈ పిండితోటి ఇడ్లీ చేస్తున్నాం కానీ మన రెగ్యులర్ ఇడ్లీ పిండితోటి ఎన్ని రకాల టిఫిన్ అయితే చేసుకోవచ్చో అన్నీ ఈ పిండితో కూడా చేసుకోవచ్చు. అంటే గుంట పొంగనాలు, ఊత్తప్పం, దోశ ఇలా అన్నీ చేసుకోవచ్చు, పునుగులు. ఇప్పుడు మనం ఇడ్లీ పెట్టుకుందాము. మీరు ఒకటి గమనించారో లేదో, మనం ఇంతవరకు ఉప్పు వేయలేదు. ఉప్పు వేస్తే బాగా పులిసిపోతుంది, అందుకోసం ఉప్పు వేయకుండా పులియబెట్టాలి. ఇప్పుడు మనకి ఇడ్లీకి కావాల్సినంత పిండి వేరే బౌల్లోకి తీసుకోవాలి. తీసుకుని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఆ బౌల్లోకి తీసుకున్న పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు ఇడ్లీ రేకులు తీసుకోవాలి. తీసుకుని నూనెతో కానీ నెయ్యితో కానీ గ్రీస్ చేసుకోవాలి. అలా కాని పక్షంలో తడిపేసినా పర్వాలేదు, అప్పుడు కూడా ఇడ్లీలు స్మూత్గానే వస్తాయి ఉడికిన తర్వాత. నేనైతే తడిపేశాను. తడిపేసిన తర్వాత ఇడ్లీ పిండి వేస్తున్నాను. ఇడ్లీ పిండి వేసిన తర్వాత సువాసన కోసం కొద్దిగా నేను జీలకర్ర వేస్తున్నాను. ఇది కంపల్సరీ అయితే కాదు, కానీ ఇష్టం ఉన్న వాళ్ళు గ్రేటెడ్ క్యారెట్, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రేకుల్ని ఇడ్లీ స్టీమర్లో కానీ కుక్కర్లో కానీ పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ స్టీమర్లో కొంచెం నీళ్లు పోసి ముందే వేడి చేస్తున్నాను. అలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ కట్టేయాలి. స్టవ్ కట్టేసిన తర్వాత కనీసం 5-10 నిమిషాల సేపు అలాగే వదిలేయాలి మూత తీయకుండా. అలా ఒక 10 నిమిషాలు అయిన తర్వాత 1 స్పూన్ సహాయంతో ఇడ్లీలని ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. ఆ స్పూన్ని కూడా నీళ్ళల్లో ముంచి తీస్తే స్మూత్గా వస్తాయి. ఇలా అన్ని ఇడ్లీలని ఒక పళ్ళెంలోకి తీసుకున్నాక కమ్మటి నెయ్యిని అప్లై చేయాలి. కమ్మటి నెయ్యి రాసుకున్న తర్వాత సాంబారు, చట్నీతోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. సామలు లేదా లిటిల్ మిల్లెట్స్ వీటితోటి నేను ఇది మొదటిసారి చేసినా కూడా మాకు బాగా నచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి.